రివర్ బోట్ ప్రాబ్లమ్స్. వీటిలో రకరకాల టెక్నిక్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. ఈ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అంటే రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్. రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్, దీన్ని రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అంటారు. రివర్ బోట్ అనొచ్చు, మ్యాన్ బోట్ అనొచ్చు, స్విమ్మర్ ఎలా అయినా అనొచ్చు. బోట్ ప్లేస్ లో స్విమ్మర్, మ్యాన్ ఏవైనా ఉంటాయి మనకి. సో రివర్ బోట్ ప్రాబ్లమ్స్ లో కొన్ని టర్మినాలజీ తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్. వాటర్ అంటే రివర్ అన్నమాట. వెలాసిటీ ఆఫ్ రివర్ అన్నా వెలాసిటీ ఆఫ్ వాటర్ అన్నా ఒకటే. వెలాసిటీ ఆఫ్ బోట్, బోట్ అన్నా స్విమ్మర్ అన్నా ఒకటే. ఇక్కడ మ్యాన్, బోట్, స్విమ్మర్ ఏ పదాలు వచ్చినా ఒకటే. అలాగే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. VW అంటే ఏంటి? సింపుల్ గా వెలాసిటీ ఆఫ్ వాటర్. వెలాసిటీ ఆఫ్ వాటర్ అన్నా రివర్ అన్నా మీనింగ్ ఒకటే. అయితే వెలాసిటీ ఆఫ్ వాటర్ అంటే సరిపోతుందా? మనం చదివేది ఏంటి? రిలేటివ్ వెలాసిటీ. సో విత్ రెస్పెక్ట్ టు వాట్ అనే క్వశ్చన్ వస్తుంది. పక్కన ఏమీ రాయలేదు అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ మాత్రమే రాసాము అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ బోట్ మాత్రమే రాసాము అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇదేంటి? వెలాసిటీ ఆఫ్ బోట్. బోట్ అనుకోవచ్చు, లేదా స్విమ్మర్ అనుకోవచ్చు, మ్యాన్ ఎవరైనా అనుకోవచ్చు. పేర్లు ఎలా ఇచ్చినా మీనింగ్ ఒకటి. మరి VBW అంటే ఏం చెప్పుకున్నాము? నేను చెప్పుకున్నాం కదా, సేమ్ అదే. ఎస్, యూ ఆల్రెడీ టెల్ డిఫరెన్స్ బిట్వీన్ బోట్ అండ్ వాటర్ వెలాసిటీ. ఎస్, దీనిని ఏమంటారు అంటే వెలాసిటీ ఆఫ్ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. విత్ రెస్పెక్ట్ టు వాటర్. వాటర్ లో నుంచి చూసినప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ ఏంటి, అది ఇక్కడ మీనింగ్ అన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ కేసెస్ చూద్దాము. కేస్ 1 ఇవి మైండ్ లో పెట్టుకుని వీటిని ప్రాబ్లమ్స్ ఎలా అనాలిసిస్ చేయాలి అని చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే 1 డైమెన్షన్ చూద్దాం. 1D అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, 1D లో 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి డౌన్ స్ట్రీమ్ అంటారు, రెండోది అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే బోట్ రివర్ వెళ్లే డైరెక్షన్ లోనే వెళ్తే దానిని డౌన్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ అంటే బోట్ రివర్ ఫ్లో కి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే దాన్ని ఏమంటారు? అప్ స్ట్రీమ్ అంటారు. సో డౌన్ స్ట్రీమ్ అయినా అప్ స్ట్రీమ్ అయినా మన డయాగ్రామ్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఇది రివర్ అనుకుందాము. రివర్ వాటర్ డైరెక్షన్ ఎప్పుడు కూడా నేను ఇందులో చెప్పే ప్రతి పాయింట్ మైండ్ లో పెట్టుకోవాలి. రివర్ ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని చాలా ఫిక్స్డ్ ఉంటాయి. రివర్ వాటర్ ఈ మొత్తం అప్లికేషన్స్ లో, రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అప్లికేషన్స్ లో వెలాసిటీ ఆఫ్ రివర్ ఆర్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్వేస్ టేకెన్ టువర్డ్స్ ఈస్ట్. వెస్ట్ టు ఈస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఇందులో మార్పు చేర్పు ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు మన బోట్ ఎలా వెళ్ళాలి? డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ రివర్ వెళ్ళాలి. సో ఇది వెలాసిటీ ఆఫ్ బోట్. వెలాసిటీ ఆఫ్ బోట్ అయితే వెలాసిటీ ఆఫ్ బోట్ ఎలా తీసుకోవాలి? విత్ రెస్పెక్ట్ టు వాటర్ కదా. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో ఈ బోట్ ఈ వాటర్ ఫ్లో వల్ల ఇక్కడి నుంచి ఒక S డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వచ్చింది అనుకుందాం. సో ఫైనల్ గా T టైం తర్వాత ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది ఈ బోట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా రాస్తాము అంటే వెలాసిటీ ఆఫ్ బోట్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, వెలాసిటీ ఆఫ్ వాటర్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి నేను రాసే ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేయి. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ is equal to velocity of boat with respect to water plus velocity of water with respect to ground. Velocity of water with respect to ground. ఇది ఏమన్నా అర్థమైందా అంటే నీకు మెయిన్ గా తెలియాల్సింది ఏంటి అంటే velocity of boat with respect to water ఫార్ములా తెలియాలి. velocity of boat minus velocity of water. సో ఇప్పుడు నాకు వెలాసిటీ ఆఫ్ బోట్ కావాలి, ఇది ఇటు పక్కకు వచ్చేస్తుంది, ప్లస్ అయింది కదా, బికాస్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రెండు పాజిటివ్ తీసుకుంటాము. ఇది ఇటువైపు వస్తే ప్లస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2 ఏంటి అంటే అప్ స్ట్రీమ్ చూద్దాం. కేస్ 2 అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? వాటర్ ఫ్లో కి ఆపోజిట్ డైరెక్షన్ లో బోట్ మూవ్ అవుతుంది. సో ఇది మన రివర్,
రివర్ వాటర్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది వెలాసిటీ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి బోట్ స్టార్ట్ అయ్యి ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఇటువైపు బీబీడబ్ల్యూ ఇప్పుడు ఇటువైపు ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చింది ఒక టీ టైంలో అనుకుందాం. ఓకే, టీ టైంలో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫార్ములా రాసుకోవాలి అంటే బీబీడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది అంటే బీబీడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు బీబీజీ ప్లస్ బిడబ్ల్యూ. ఎందుకు ప్లస్ పెట్టాను అంటే బోట్ వెలాసిటీ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. బోట్ రివర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఒక దానికి ప్లస్ పెడితే రెండో దానికి మైనస్. సో ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ బోట్ కావాలి అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఐ హోప్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నా. ఇప్పుడు టైం టేకెన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ టైం టేకెన్ డౌన్ స్ట్రీమ్ లో టైం టేకెన్ కావాలి అంటే టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. మనము ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎస్ అనుకున్నాం కదా, సో ఎస్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. ఎవరి టైం టేకెన్? బోట్ తీసుకునే టైం టేకెనే కదా. సో టైం టేకెన్ బై బోట్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోట్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ అంటే ఏం రాసుకోవచ్చు? ఎస్ బై బీబీడబ్ల్యూ ప్లస్ బిడబ్ల్యూజీ. అదే విధంగా ఇక్కడ టైం టేకెన్ కావాలి అంటే లెట్ us take T2. సో T2 is equal to the time taken by boat is equal to distance traveled by boat by velocity of boat. So distance traveled by boat by velocity of boat place లో ఏం రాసుకోవచ్చు? BBW minus BW. ఇది T1 T2. ఒకవేళ టోటల్ టైం టేకెన్ అంటే ఇలా వెళ్ళి ఇలా తిరిగి రావడానికి బోట్ ఒక డైరెక్షన్ లో వెళ్ళింది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రెండు కలిపి కూడా ట్రావెల్ అవ్వచ్చు. T total is equal to just T1 plus T2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది మనకి.